SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రభుత్వం నిరుపేద ప్రజల పక్షాన నిలుస్తుందని, సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షట్పేటలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతిపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రేషన్ కార్డు సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను, 2-3 సోర్స్ నుంచి మనం దరఖాస్తు తీసుకుంటున్నాము. ఫస్ట్ అది మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరిగింది, దానిలో ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి రేషన్ కార్డు లేవు, దానికి సంబంధించిన కూడా డైరెక్ట్ గా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు, डाटा करेक्ट గా ఇవ్వలేదు और डाटा करेक्ट గా నమోదు కాలేదు, అట్లా ఉన్న వాళ్ళు ఆస్తులు ఎక్కువ చూపించారు లేదా తక్కువ చూపించారు, ఏదో ఒకటి ఏమైనా ప్రాబ్లం నుంచి రాలేదు అంటే వాళ్ళకి మీ సేవ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ సేవ నుంచి కూడా రెగ్యులర్ గా అప్లికేషన్ వస్తున్నాయి. అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ 2 to 3 days లో దానికి అప్రూవల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము. విడుదల వారుగా ఇప్పటి వరకు 2 ఫేజెస్ లో రేషన్ కార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి రేషన్ కార్డు వస్తుంది. ఈ నిరంతరం ప్రక్రియ ఉన్నాయి, అంటే ఇప్పుడే చేస్తే వస్తుంది అట్లా చేయడానికి లేవు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉన్న రేషన్ కార్డు ఉన్నాయి అంటే తల్లి తండ్రి మళ్ళీ కొడుకు బిడ్డ, కొడుకుకి మళ్ళీ పిల్లలు ఉన్నారు, అందరికీ ఒకే రేషన్ కార్డులో పేరు ఉంది. మళ్ళీ ఇప్పుడు సెపరేట్ రేషన్ కార్డు చేయడానికి అప్లై చేస్తున్నారు, కానీ ఇంకా ఒక రేషన్ కార్డులో ఆల్రెడీ పేరు ఉన్నాయి. సో అట్లా ఉన్న రేషన్ కార్డు రిజెక్ట్ అవుతుంది. మీకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మీరు ఆ డిలీషన్ కి అప్లై చేస్తే తహసీల్దార్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే వీఆర్ అప్రూవింగ్ ఇట్. దాంతో పాటు ప్రజాపాలన మన డిసెంబర్ 24 లో అప్లికేషన్ తీసుకున్నాము, దానికి డిజిటైజ్ చేసాము. మళ్ళీ 26 జనవరి నుంచి 4-5 రోజు మనం ప్రజాపాలన కార్యక్రమం పెట్టేసి రేషన్ కార్డు సంబంధించిన ఎవరికి పేరు లేవు, ఏమైనా కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటారు, దానికి సంబంధించిన కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తు కూడా దాదాపు మా దగ్గర 21,000 దానిలో అప్రూవల్ అయింది. 9,000 దానిలో ఏదో ఒక రీజన్ తోటి ఆల్రెడీ రేషన్ కార్డ్ ఎగ్జిస్టింగ్ అట్లా చేసేసి ఆర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నాయి అట్లా చేసేసి రిజెక్షన్ చేయడం జరిగింది. అంటే దేర్ ఆర్ 3,000 ఓన్లీ రిజెక్షన్, మిగతా అన్నిటికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి మనం డిస్పోజ్ చేసాము. అంటే ఉన్న వాళ్ళు మీరు ఒకసారి రేషన్ కార్డు ఉంది తర్వాత మళ్ళీ అప్లై చేస్తారు, దానికి రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఉన్న రేషన్ కార్డులో కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దానికి డిస్పోజ్ చేస్తూ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హార్డ్లీ 2,000 పెండింగ్ ఉన్నాయి. మీ అందరి దగ్గర పంచాయత్ సెక్రటరీ అండ్ మున్సిపల్ సిబ్బంది ఎంక్వైరీ కోసం వస్తున్నారు, మీరు కోఆపరేట్ చేయండి. పర్టికులర్ గా ఏమైనా డీటెయిల్స్ అడుగుతున్నారో మీరు ఇవ్వండి. ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినామో రేషన్ కార్డుల గురించి, రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం లెక్కలు చేసి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి స్టార్ట్ చేసింది, మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఇక్కడ లేదు. మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం 9 లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తిరుమలాయపాలెంలో ఈ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన తప్పైన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా
బియ్యం సన్న బియ్యం అనేది ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది సన్న బియ్యం. దాని తర్వాత మొన్న ఇప్పుడు వర్షాకాలం 3 నెలలు కష్టమవుతుంది, ఎక్కడైనా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోతే కష్టమవుతుంది అనే ఉద్దేశంతో 3 నెలల రేషన్ సన్న బియ్యం అందరికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 72 కిలోలు, కొందరికి 100 కిలోలు వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం లేదు, బియ్యం అని కొనకుండా అందరికి ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సన్న బియ్యం ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు బియ్యాన్ని కొందరు షాపులలో ఇచ్చేసాడు, కొందరు తీసుకొని బయటకి ఇచ్చేసాడు, ఆ తర్వాత ఇక్కడ ఇచ్చాడు, అవి మార్కెట్లో 8 రూపాయల లెక్క వీళ్ళకు ఇట్లా కాకుండా అమ్ముకున్నారు. అటువంటి వ్యవస్థ రావద్దని దానికి పతనం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో పూర్తి స్పష్టత ఉన్నది. ఎవరికి ఇప్పుడు కార్డు ఇవ్వడం ద్వారా రేపు ఈ కార్డు కూడా స్వైపింగ్ సిస్టమ్ వస్తుంది. మీరు డీలర్ దగ్గరకు పోయినప్పుడు మీ ఎవరైనా తీసుకుపోయినా ఉన్నదని కూడా కార్డు ద్వారా తెలుస్తుంది. మీరు ఒకసారి తీసుకుపోయి మళ్ళీ పోతే కార్డు ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందుకోసం కార్డ్స్ లేట్ ఆలస్యం అవుతుందని చెప్పి ఈరోజు కార్డ్స్ లేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే లక్షపేట మున్సిపాలిటీ కానీ మండలి కానీ, మున్సిపాలిటీకి ఒక 1538, మండలకు 2000 అన్నీ కలిపి 3600 చిల్లర కార్డ్స్, 642 అంటే మున్సిపాలిటీ మండలికి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కార్డ్స్ రెడీ అవుతున్నాయి, కొన్ని శాంపుల్ ఇస్తున్నాం. తర్వాత వచ్చే వారం 10 రోజులు మిగతా కార్డ్స్ మిగతా కార్డ్స్ కూడా మీ అందరికీ పంచడం జరుగుతుంది. మహిళ చేతికి ఇల్లు చెప్తే భర్తను కొడుకును పిల్లలు ఇద్దరిని 2 కణాలు పెట్టుకొని చూసుకుంటుంది. అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. అప్పుడే ఆ కుటుంబం కొంచెం పొదుపు దిశకు ఏదో రకంగా కుటుంబాన్ని కడుపులో పెట్టుకొని చదువుకుంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళల పేరు మీద శాంక్షన్ చేయడం జరుగుతుంది. మహిళలకి అన్ని రకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం ఇయ్యాలా కాదు, 75 నుంచి ఇప్పటి వరకు కూడా అదే కార్యక్రమం చేస్తుంది. నిషేధిత మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, ఆయన సతీమణి డీసీఎం అంకుబాయ్ మంగళవారం రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా ముందు స్వచ్ఛందంగా లొంగిపోయారు. సిపి అంబర్ కిషోర్ జా మీడియా సమావేశంలో అందించిన వివరాల ప్రకారం ఇద్దరు మావోయిస్టులు ఈ ప్రాంత వాసులు ఆత్రం లచ్చన్న, అంకుబాయ్ దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. కోటపల్లి మండలం పారిపల్లి గ్రామానికి చెందిన లచ్చన్న 1983లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి 1988లో సిర్పూర్ దళం ఉప కమాండర్గా నియమితులయ్యారు. అక్కడే అగర్గూడకు చెందిన దళ సభ్యురాలు అంకుబాయిని వివాహం చేసుకున్నారు. 1995లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో బాధ్యతలు చేపట్టగా భార్యను కూడా బదిలీపై తీసుకువెళ్లారు. బస్తర్ దండా కారణ్యం టెక్నికల్ ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి వయసు రీత్యా లొంగిపోయినట్లు తెలిసింది. అజ్ఞాతంగా ఉద్యమం చేస్తున్న మావోయిస్టులు జనంలోకి వచ్చి జీవనం సాగించాలని పోరు వద్దు ఊరు ముద్దు అంటూ అంబర్ కిషోర్ జా పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు వాహనాల స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పట్టణ సీఐ ప్రమోద్రావు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్లో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావులు మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారని, అలాంటివి కాకుండా తనిఖీలు చేపడుతున్నామని, రాత్రి 10 గంటల తర్వాత అత్యవసరమైతే మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా శిక్ష ఉంటుందని వారు తెలిపారు.
రామగుండం సిపి గారి అదేవిధంగా డీసీపీ మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో కూడా కంటిన్యూగా వెహికల్ చెకింగ్ కానివ్వండి, అదేవిధంగా రౌడీస్ సస్పెక్ట్లను ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి నిరంతరం చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎవ్రీ డే మధ్యాహ్నం చేస్తున్నాం, మార్నింగ్ చేస్తున్నాం, నైట్ కూడా రాత్రి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వితౌట్ నెంబర్ ప్లేట్ అదేవిధంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్తో తిరుగుతున్న 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రాపర్గా డాక్యుమెంట్ చెక్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాతనే ఇక్కడ నుంచి పంపడం జరుగుతూ ఉంది. ఫైన్ వేస్తున్నాం, అదేవిధంగా నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాతనే ఇక్కడ నుంచి టికెట్ పంపుతాం. ముఖ్యంగా పట్టణ ప్రజలకు తెలియజేసింది ప్రతి ఒక్కరు కూడా వాహనాలు కలిగి ఉంటారు. ప్రాపర్ నెంబర్ ప్లేట్ కలిగి ఉన్నట్టుంటే ఏది మనకు దొంగ బండి లేకుంటే ఏది ఇర్రెగ్యులర్ ఎవరైతే అసహాయకరంగా రూపాయలు వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుందంతా పోలీసు వారికి పట్టణ ప్రజలందరూ సహకరించేసి వారి నెంబర్ ప్లేట్ సరిగా ఉంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఏదైతే ఇర్రెగ్యులర్ నెంబర్ కానీ నెంబర్ ప్లేట్ లేదు అంటే అందరికీ అర్థం కావాలి ఇది ఏమైనా దొంగ బండా లేకపోతే ఏమైనా ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి, ప్రజలందరికీ చేసే విధంగా ఉండాలని అందరూ కూడా పోలీసు వారికి సహకరించి పట్టుకోవడానికి అందరికీ కూడా. నస్పూర్లో పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం సిసిసి కార్నర్ వద్ద వాహనాలను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని 25 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 2 కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ రామగుండం సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల సబ్ డివిజన్లో వాహనాలను తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే నేరస్తులను పట్టుకోవడం కష్టమవుతుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవన్నారు. ఈ తనిఖీల ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుందని తెలిపారు. నేరాలను అరికట్టడానికి పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది చీటింగ్ కేసు అర్థమైందా? ఇది కావాలని చీటింగ్ కేసు. డిగ్రీ వెళ్తానంటే యాదాద్రి అసలు అనేసరికి మళ్ళీ గౌరవనీయులైన సిపి గారు, రామగుండం సిపి గారు, అంబర్ కిషోర్ జా గారి సూచనల మేరకు మా డీసీపీ గారు హెడ్ భాస్కర్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా సబ్ డివిజన్లో మంచిర్యాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ స్పెషల్ ఫోర్స్ తోటి తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ తోటి ఈ టాస్క్ చేస్తూ ఉన్నాము. దీంట్లో నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, రాంగ్ నంబరు, తర్వాత నంబర్ ప్లేట్ ఇరగొట్టిన వెహికల్స్ అన్నీ ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద ఏదైతే నంబర్ ప్లేట్ ఇరగొట్టి బండ్లు నడుపుతూ ఉన్నారో కావాలని వాళ్ళ మీద కేసులు పెట్టి మేము కోర్టు పంపడం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతుంది. తర్వాత రాత్రిపూట ఎక్కడెక్కడైతే గతంలో గంజాయి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారో వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన మారిందా లేదా, మరి ఇంకా గంజాయి తాగుతూ గంజాయి అమ్మడం కూడా జరుగుతూ ఉంది. ఈ గతంలో మేము ఒక 23 మంది మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా ప్రతిరోజు రౌడీ షీటర్లని, సస్పెక్ట్ షీట్లని, తర్వాత గంజాయి అనుమానితులను అందరి ఇల్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అది మా
రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో, అశోక్ ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు, ఉపేందర్ గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది, వాళ్ళ తర్వాత స్పెషల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రతిరోజు జరుగుతాయి. దయచేసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళందరూ మాకు సహకరించాలి. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో దొంగతనం ఇప్పుడు నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద పోయి దొంగతనం చేసే వాళ్ళు ఎవరున్నారో సో వాళ్ళని అరికట్టాలంటే మీ సహకారం అవసరం. మీ సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.